గురుగారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఆ నియమాలు ఏవైనా పాటించకపోతే జ్యేష్ఠాదేవి తిష్ట వేసే అవకాశం ఉందంటారా? జ్యేష్ఠాదేవి అంటే ఎవరో తెలుసుకుంటే మనకు ఆ, వివరణ తెలుస్తుంది. ఓకే. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క. ఓకే. మనకు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క. ఉమ్, అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు వాదులాడుకుంటుంటే నారద మహర్షి ఒకనాడు వచ్చాడు. ఓకే. నారద మహర్షి వస్తే మేమిద్దరము ఎవరం బయటికి వెళ్ళాలి ఉమ్, అంటే నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా వాదులాడుకుంటున్నారు ఒక ఇంట్లో. ఓ, అప్పుడు నారద మహర్షి చూసి ఏంటి ఇలా అని అడిగితే నారద మహర్షి అప్పుడు చెప్పాడట, ఉమ్, నువ్వు లక్ష్మీదేవి లోపలికి వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అని ఓకే. చెప్పడం జరిగింది. ఓకే. దాని అనుసారంగా మనం కనుక మనం అందరం కూడా చేసేటువంటి వ్రతాలు కానీ ఉత్సవాలు కానీ లక్ష్మీదేవి ఇంటికి రావాలనే, ఉమ్, మనం ఇంటికి ఆహ్వానిస్తాం, ఇంట్లో స్థిరంగా ఉండాలని, మళ్ళీ వెళ్ళకూడదనే కోరుకుంటాం ఎవరమైనా. అవును. స్థిర లక్ష్మీ ప్రాప్త్యర్థం అంటారు. అందుకొరకే ఉమ్, ఆ స్థిరంగా లక్ష్మీదేవి ఉండడం కొరకు మనకు కొన్ని పొరపాట్లు చేయకుండా మనం పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఓకే. జ్యేష్ఠాదేవి ఎప్పుడు వస్తుందట అంటే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయినప్పుడు జ్యేష్ఠాదేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఈ జ్యేష్ఠాదేవి రానివ్వకుండా ఉండాలి అని అంటే మన ఇంట్లో సాయంకాల నిద్ర చేయకూడదు. ఓకే. శుక్రవారం నాడు ముఖ్యంగా మధ్యాహ్నం సాయంకాల నిద్ర చేయకూడదు, ఉమ్, పరనింద చేయకూడదు. ఉమ్, శుక్రవారం నాడు ముఖ్యంగా పరనింద చేయకూడదు, ఓకే. అకాల భోజనం చేయకూడదు. ఉమ్, శుక్రవారం ముఖ్యంగా అకాల భోజనం అని అంటే తినకూడనటువంటి సమయం. ఉమ్, మనకు సంధ్యవేళ ఉంటుంది, దీపారాధన చేసిన తర్వాత మాత్రమే తినాలని మన పెద్దలు చెప్తారు. ఉమ్, దాన్ని అతిక్రమించి అకాల భోజనం కనుక చేసినట్టయితే అప్పుడు కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత పూజలు చేసినా కానీ ఉమ్, ఇంట్లో గొడవలు పడ్డా కూడా ముఖ్యంగా శుక్రవారం నాడు కనుక ఒకరి మీద ఒకరు బాగా అరుచుకున్నట్టయితే ఓకే. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఇంట్లో శుచి శుభ్రత లేకపోయినా ఉమ్, లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఉమ్, అదేవిధంగా మనం స్నానం చేయకుండా వంట చేసినా కూడా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పాటిస్తే చాలా విశేషం. అందులో శుక్రవారం నాడు పాటిస్తే ఇంకా విశేషము. అందులో శ్రావణ మాసంలో మనకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజిస్తాం కనుక ఉమ్, ఈ శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి కావాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ చెప్పినటువంటి నియమాల్ని పాటిస్తూ లక్ష్మీ వ్రతం చేసుకుంటూ మనం కనుక ఆరాధన చేసినట్టయితే తప్పకుండా స్థిరంగా ఉండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం జరుగుతుంది.